వెల్కమ్ టు శ్రేష్ఠ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గాజర్ హల్వా అంటే క్యారెట్ హల్వా తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఈ క్యారెట్ని ఈ చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం, లేదంటే తురుముకోవచ్చు. ఈ విధంగా చెక్కు తీసేసి తురుముకుందాం, లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసి మనం మిక్సీలో వేసుకుందాం. ఇలా తురుముకున్నాను. ఆ మిగిలిన ముక్కల్ని ఇలా మిక్సీలో వేసాను. ఇంకా చక్కెర 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి తగినంత, డ్రై ఫ్రూట్స్ కాజు బాదాం ఇంకా యాలకులు. వీటితో మనం ఇప్పుడు టేస్టీ క్యారెట్ హల్వా తయారు చేద్దాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి మనము వేడయ్యాక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కాక కాజును వేపుకుందాం. ఇప్పుడు మనం క్యారెట్ తురుము వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇలా కలియపెట్టుతూ మనం ఫ్రై చేసుకుందాం. ఈ క్యారెట్ తినడం వల్ల పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఇప్పుడు మనం మరికొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కలిపి పెట్టుకొని చక్కగా ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకుందాం. ఈ పాలన్నీ ఇంకిపోయే వరకు మనం ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడికించుకుందాం. 5 మినిట్స్ అయ్యాక మనం మరొకసారి కలియపెట్టేసి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ అంతా కలిసేటట్టుగా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొకసారి కలియపెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఇది చక్కగా కుక్ అయిపోయింది. దీన్ని మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గాజర్ హల్వా అదే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.